గోదావరి ఖనిలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు ఆయన ఆత్మీయ సోదరుడు దేవానంద్ గాంధీ ఆధ్వర్యంలో గోదావరిఖని బస్టాండ్, ఆటో స్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కవంపల్లి సతీష్, వేణు మలాని సోదరుడు శ్రీను మలాని హాజరై కేక్ కట్ చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న భావంతో వేణు మలాని కుటుంబం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వ్యాపార రంగంలో ఎదిగిన సమాజాన్ని మరవకుండా పేదలకు అండగా నిలవడం ఆదర్శమని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో వేణు మలాని కుటుంబం మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేణు మలాని ఆత్మీయ సోదరుడు నిజాముద్దీన్, మహంకాళి యూత్ అధ్యక్షుడు జంబుల శ్రీనివాస్ తో పాటు వేణు మలాని శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న రండి స్టార్ట్ అయింది అన్న. ఓకే అర్ధగంట అయితే అదే బాగుడేనా ఆగమ్మా. వాళ్ళకు ఇద్దరు పెట్టి మాకు ఇద్దరు పెట్టండి. మానవ సేవే మాధవ సేవ అని తలిచి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తన వ్యాపార రీత్యా ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తనకు తోచిన సాయం చేస్తూ ప్రజలందరి మనసులో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరి మనసులో ఉన్న వేణు మలాని అన్నగారి పుట్టినరోజు ఈరోజు. వేణు మలాని అన్న పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు
ఇందిరానగర్ కాలనీ వాసులు ఈరోజు దుర్గా గారు, దేవానంద్ దుర్గా గారు, ఇందిరానగర్ కాలనీ వాసులు ఈరోజు ఎన్టీఆర్ నగరు, ఇందిరానగరు కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మేము మా సంతోషం కోసం వారు ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉంటారు అన్ని రోజులలో. ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన దుర్గా గారిని, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వేణుమాలాని గారు వారు భగవంతుడిచ్చిన ఫలంలోకి వెళ్ళి కొంత ఫలాన్ని తప్పకుండా నిరుపేదలకు అందించాలని చెప్పి ఒక మంచి మనసుతో నిరంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా తన తోచిన సాయం చేస్తూనే ఉంటారు. ఈరోజు అన్నదాన కార్యక్రమే కానివ్వండి, పుస్తకాల పంపిణీ కానివ్వండి, నోట్బుక్స్ పంపిణీ కానివ్వండి, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కానివ్వండి, చదువు కోసం ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు విద్యార్థులు కూడా ముందంజలో ఉంటూ వారి చదువుకు అత్యున్నత సాయం చేస్తూ ఉంటారు. అలాగే వీరన్న గారికి ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసినప్పుడు ఆర్థికంగా కానీ, రక్తవర్ధానం ప్రకారం కానివ్వండి, తనకు తోచిన మిత్రులను, శ్రేయోభిలాషులు అందరినీ కనుక్కొని ఏదో రకమైన సేవ చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేణన్న గారికి ఇంత గుర్తింపు వచ్చిందంటే నిస్వార్థంగా, స్వార్థం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా భగవంతుడిచ్చిన ఫలంలోకి వెళ్ళి అతను ఖర్చు పెడుతున్నాడు. స్వార్థంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎటువంటి రాజకీయాల్లోకి పోకుండా నిస్వార్థంగా సేవ చేస్తారు. కాబట్టి ఈరోజు వేణన్న గారికి ఇంత అభిమానం, ఇంత ఆదరణ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేణన్న గారు అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, నిరంతరం సుఖ సంతోషాలతో వారు లేకుండా వారి సోదరుడు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన సీనన్న గారికి, అలాగే నిజాముద్దీన్ గారికి, మహంకాళి యూత్ ప్రెసిడెంట్ జంబూల్ సీన్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దుర్గా గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఎన్టీ ఏరియా ఆటో యూనియన్